అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు పెద్దలు. కానీ ఈ గొప్ప ఆయన ఏమంటున్నారంటే అన్నదానం కన్నా విద్యాదానం చాలా గొప్పదంటున్నారు. ఎందుకంటే అన్నదానం పొందిన ఒక నిరుపేద వ్యక్తికి మళ్ళీ ఆకలి కావచ్చు, కానీ విద్యాదానం పొందిన ఒక నిరుపేద వ్యక్తి 100 మంది ఆకలి తీర్చగలరు. ఈ గొప్ప వ్యక్తి ఎవరో కాదు, ఉప్పల ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్వర. తను దాదాపుగా 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఉప్పల ఆశ్రమ పాఠశాలను నిర్మించారు. దాదాపుగా 500 మంది నిరుపేద బాలికలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇందులో చాలా మందికి తల్లిదండ్రులు లేరు లేదా సింగిల్ పేరెంట్స్ లేని చాలా మంది విద్యార్థినులకు ఈరోజు ఉప్పల వెంకటేష్ గారు గొప్ప మనసుతోటి ఆశ్రయం కల్పిస్తున్నాడు. కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండల కేంద్రంలో ఈ సంస్థను ప్రారంభించాడు. ఉప్పల వెంకటేష్ గారు ఈ విధంగా సేవలు చేయడం ఇది కొత్తేమే కాదు. గతంలో తను ఎన్నో సేవలు చేశాడు. ఆ సేవలన్నిటి గురించి మాట్లాడుకుంటే మనకు వీడియో సరిపోదు, కానీ కొన్ని ఆయన చేసిన మంచి పనుల గురించి తప్పక మనం మాట్లాడాలి, అది మన బాధ్యత. చాలా మంది నిరుద్యోగులు ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కోసానికి ఫైట్ చేస్తున్నప్పుడు ఆయన సొంతంగా ఒక అకాడమీ పెట్టి వాళ్ళకు కోచింగ్ ఇప్పిస్తూ, వాళ్ళకు షూస్ ఇప్పిస్తూ, వాళ్ళకు మెటీరియల్తో సహా అన్ని విధాలుగా సాయం చేస్తూ ఈరోజు చాలా మంది నిరుద్యోగులు ఎస్ఐ కానిస్టేబుల్ కావడానికి ఈయన కృషి చేశాడు. ఇది మాత్రమే కాదు, నిరుపేద ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగితే వాళ్ళకు చాలా వరకు కూడా ఆర్థిక సాయం చేసి ఆ నిరుపేద ఆడకూతులకు ఒక తండ్రి లాంటి పాత్ర పోషించాడు. పిల్లలు పట్టించుకొని చాలా మంది వృద్ధులకు కూడా అవ్వతాతలకు ఒక పెద్ద కొడుకు మాదిరి ఆర్థిక సాయం చేశాడు. చివరికి ఎవరైనా కాలం చేస్తే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసి అంతిమ యాత్రలో కూడా పాల్గొంటుంది. ఒకవేళ నిజంగా ఆయన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కావాలనుకుంటే ఈయన కేవలం కల్వకుర్తి నియోజకవర్గం నుంచే బాలికలు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుండి వచ్చే బాలికలకు కూడా ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది నాయకులు పబ్లిక్ సొమ్మును కూడా పబ్లిక్ పెట్టాలంటే పానం ధరించదు, కానీ ఈయన సొంత ఆస్తిని పబ్లిక్ హెల్ప్ చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ చదువుతున్న అమ్మాయిలు ఎవరైతే 500 మంది ఉన్నారో వాళ్ళకు ఓటు హక్కు కూడా లేదు. ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడు హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ను ఏ విధంగా వాడుకుంటారంటే రేపు ఓట్ల విధంగా మార్చుంటారు. కానీ ఈయన చాలా నిస్వార్థంగా ఆ పేద బడుగు బలైన వర్గ ప్రజల కోసానికి, ఆ బాలికల కోసానికి కష్టపడుతున్నారంటే డెఫినెట్ గా ఈ సందర్భంగా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్తుంది. ఈ వ్యక్తి కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో పుట్టడం కల్వకుర్తి ప్రజల అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి నిస్వార్థపరుడైన నాయకుని కదా కల్వకుర్తి ప్రజలు ఎన్నుకోవాల్సింది. ఒకవేళ నేను కల్వకుర్తి పరునై ఉంటే పార్టీలకు అతీతంగా ఆయనను మా నియోజకవర్గం నుంచి చట్టసభలకు పంపాలని గట్టిగా కోరుకునేవాడిని. సో ఉప్పల వెంకటేష్ గారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల గురించి మీరేమనుకుంటారు కామెంట్ చేయండి.